సిపిఐఎం జనరల్ బాడీ సమావేశం. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. దుంపై కుంటలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు ప్లాట్లిచ్చి నిర్మించుకునేందుకు 5 లక్షలు ఇచ్చి న్యాయం చేయాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జాన్ వెస్లీ, రాష్ట్ర నాయకులు భూపాల్ సాగర్ వెంకట్ రాములు అన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ రైతులకు తీరని నష్టాన్ని చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, భూపాల్ సాగర్ వెంకట్ రాములు అన్నారు. అమరచింతలోని జేఎస్ భవనంలో సిపిఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జేఎస్ గోపి అధ్యక్షతన కొనసాగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. రాబోయే కాలంలో ఎరువులపై విపరీతమైన రేట్లు పెంచి రైతులపై పెనుభారం మోపుతుందని వారు ధ్వజమెత్తారు. తక్షణమే రైతులపై మోపుతున్న పెనుభారాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరచింతలో 1 సంవత్సరం పైన పేదలు ఉండటానికి ఇల్లు లేక దుంపాయి కుంటలో గతంలో 25 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్లాట్లలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నా కూడా ప్రభుత్వం అధికారులు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ప్లాట్లు ఇచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆర్యన్ రమేష్, బుచ్చన్న, ఎస్ రాజు, అజయ్, అనంతమ్మ, వీరితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నితీష్ కుమార్ పోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితేమో అని స్టార్టింగ్లో అనుకున్నాం. కానీ నితీష్ కుమార్ బీజేపీ వైపు పోయిన తర్వాత కాంగ్రెస్కు ఇతర ప్రాంతీయ పార్టీలకు పొత్తు కుదిరింది. మీరు చూస్తే కరెక్ట్గా ఆపుకు కాంగ్రెస్ పార్టీకి 5 రాష్ట్రాలలో పొత్తు కుదిరింది. దానివల్ల చాలా సీట్లు బీజేపీకి సాలిడ్గా గెలిచిన సీట్లలో ఈసారి తెప్పబడ్డాయి. ఢిల్లీ ఉదాహరణకి ఢిల్లీలో 7 సీట్లు ఉన్నాయి. 7కి 7 బీజేపీకే వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన 7కి 7 వాళ్ళకి గెలిచింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. 4 సీట్లు ఆపు, 3 సీట్లు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. వాటిలో ఫలితాలు మాత్రం బీజేపీకి భిన్నంగా ఉంటాయి. బీహార్లో కూడా అదే పరిస్థితి. నితీష్ కుమార్ పోయినా బీహార్లో కూడా గతానికంటే మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తరప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. 20 సీట్లు అత్యధికంగా భారతదేశంలో పార్లమెంట్ సీట్లు ఉన్న రాష్ట్రం. అక్కడ కూడా బీజేపీకి దెబ్బతగ్గింది. ఆ భయం స్టార్ట్ అయ్యి ఈరోజు ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇదే సందర్భంలో మన వైఖరి ఎట్లా ఉంది? మనము యాక్చువల్గా మనకున్న బలము ఉన్న దగ్గర మాత్రం మనకు పోటీ కొట్లాటంతా ఎవరి మీద ఉంటుంది? కేరళలో కాంగ్రెస్ మీదనే ఉంటుంది. కాంగ్రెస్ మనకే ఫైట్. ఇప్పుడే మన సీట్లు ప్రకటించారు. 15 సిపిఎం పోటీ చేసే లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా కేరళలో ప్రకటించేసి సిపిఐ 4, మనం 15, ఇంకో సీటు అక్కడ స్థానికంగా ఉండేటువంటి పార్టీ కేరళలో పెట్టారు. ఫైట్ ఉంటున్నాం. అయినా కానీ ఈరోజు ఈ దేశంలో ఒక ప్రధానమైనటువంటి శత్రువుగా బీజేపీ ఉంది కాబట్టి దాన్ని ఓడించడం కోసం కాంగ్రెస్కు మనం మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. దాంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో దాంతో పొత్తు కుదిరేటువంటి అవకాశం కూడా ఉంది. రాజస్థాన్లో నిజంగానే పొత్తు ఖరారైతే 1 సీటు మనకు గెలిచే అవకాశం. మహారాష్ట్రలో 1 సీటు మనకు గెలిచే అవకాశం ఉంది గతంతో పోతుంది. తమిళనాడులో ఎట్లాగో ఉంటుంది, మనకి 2 సీట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, ఏ రీత్యా చూసినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గతానికంటే మంచి ఫలితాన్ని సిపిఎం పార్టీ సాధిస్తుంది అనేటువంటి ఆ విశ్వాసం మన కేంద్ర కమిటీకి ఉంది. ఖచ్చితంగా ఆ ఫలితాలు వస్తాయి. ఇది మొదట. ఇంకా ఇప్పుడు మొన్న 13వ తేదీ నాడు ప్రారంభమైనటువంటి రైతాంగ ఉద్యమం, దానికి ఒక పెద్ద దెబ్బ. రైతుల మీద కాల్పులు జరిపారు. కాల్పులో రైతు చనిపోయాడు. వందలాది మంది రైతులకు గాయాలే. అది ఇప్పుడు వాళ్ళ నెలకి పంపలేక ఢిల్లీలోకి రాలేక సతమతం అవుతుంది ఈరోజు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిన్న ఆందోళన జరిగింది, ఇక్కడ కూడా చేసినట్టు WTO చాలా మందికి
WTO సమావేశాలు నిన్న జరిగినాయి, అబుదాబిలో జరిగింది. ఆ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే దాని నుంచి మనం బయటికి రావాలి, WTO నుంచి భారతదేశం అని అడిగాం. మళ్ళీ WTO అంటే ఏంటి, బయటికి వస్తే మనకేంటంటే ఒక మాట చెప్తున్నారు, ఏమీ లేదు, రైతులకు ఇప్పుడు ఎరువుల కోసం ఇస్తున్న సబ్సిడీ ఉంది, రైతులకు పెట్టుబడి కోసం ఇస్తున్న సహకారం ఉంది, వాటన్నింటినీ ఆపమని WTO చెప్తుంది. అందుకని ఎరువులకు మీద ఇస్తున్నటువంటి సబ్సిడీ సగానికి సగం మన బడ్జెట్లో తగ్గించేసింది. మన ఎరువులు అంటే ఇప్పుడు DAP రేటు రైతులు ఎవరైతే ఉంటే DAP రేటు పెరిగిపోతుంది, యూరియా రేటు పెరిగిపోతుంది అంటే వచ్చేది. రెండవది, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాదు. ఇప్పుడు ఏమడుగుతున్నాం వల్ల పంటలకు మద్దతు ధర ఏమని అడుగుతున్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఇక్కడ రైతులకు మద్దతు ధర రాదు. ఈ రెండు అంశాల మీద నిన్న దేశవ్యాప్తంగా ఆందోళన జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు కూడా వాళ్ళు నెరవేర్చింది. అందుకని ఈ పోరాటం కొనసాగుతుంది. వాళ్ళు ఏ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే ఉత్తర భారతదేశంలో రైతాంగ ఉద్యమం యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా వాళ్ళు చవి చూడాల్సి వస్తుంది. ఆ రకంగా రిజల్ట్ లో కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాలన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది, దాని వ్యతిరేకంగా వాడాల్సి వస్తుంది. మన రాజకీయ విధానాన్ని మాత్రం మనం సరిగ్గా అమలు చేయాల్సి వస్తుంది. అంటే ఇది ఈ విషయాలంతా కూడా ఊళ్ళో చర్చించబడుతుంది కాబట్టి ఆ విషయంలో కూడా కార్మికులది, పేదవాళ్ళది, అది పెట్టాల్సింది, అది ప్రజలకు ఉపయోగపడడానికి ఏర్పడుతున్నటువంటి స్థలం అది. మన మీద ఎవడో ఒకటి ఎమ్మెల్యే అండదండంతో ఎవరి పేరుతో ఆక్రమించుకొని వ్యాపారాలు తీసుకోవడానికి వాడుకోవాలని ప్రయత్నం జరిగిన స్థలం అది. అడ్డుపడలేం కాబట్టి అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాదు, రేపు భవిష్యత్తు తరపునాలు ఉపయోగపడుతుంది ప్రజలకు. అందుకని ఆ విషయాలు సంబంధించినటువంటి పరిస్థితి మరి కూర్చున్న వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవడం, అది కరెక్ట్ అయితే వాళ్ళు చెప్తున్న ప్రకారం బీజేపీని కూర్చుంటే సీరియస్ విషయం అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి వివరించిందంటే మన రాజకీయాలు మనం వేరుకుంటాయి. బీజేపీ బీఆర్ఎస్ CPM ఒప్పందంలో ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిసి వివరిస్తుందంటే ఈ విషయం కూడా మనం ఆలోచిస్తాం, ఇంకోలాగా ఆలోచిస్తాం. కనుక బీఆర్ఎస్ కూడా ఆలోచన చేసుకోవడం, వాళ్ళ పార్టీ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యవహారం మేము కూడా మళ్ళీ పునరాలోచించాలి అనే విషయం కూడా బీఆర్ఎస్ కూడా చెప్పాల్సి ఉంటుంది. అదొక విషయం. అందుకని ఈ రెండు విషయాలు ఇక్కడ నాలుగోది మీకు చెప్పదలుచుకున్నది 23 తారీఖున భగత్ సింగ్ వర్ధంతి రాబోతుంది. 23 తారీఖున భగత్ సింగ్ వర్ధంతి మొత్తం రాజకీయానికి వ్యతిరేకంగా మనం ఆ లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అందుకే టైం ఉంది. ఇంకా 23 తారీఖు వరకు మండలంలో ఉండేటటువంటి అన్ని గ్రామాల్లో DYFI నర్సింపై ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో యువత సంఘం అలాగే ఆ గ్రామాల్లో ఖచ్చితంగా భగత్ సింగ్ వర్ధంతి జరగాలి. మొత్తం 14 గ్రామాల్లో భగత్ సింగ్ వర్ధంతి జరగాలి. అలాగే అవంతికి సంబంధించినటువంటి మొత్తం 10 వార్డుల్లో ఉండే యువతనంతా కూడా డిస్కౌంట్ చేయాలా, యువత వారిగా DYFI ఏర్పాటు చేసుకోవాలా. 23 తారీఖున ఎత్తిన యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇంకా టైం వచ్చిన తర్వాత ఏదైనా కానీ మొత్తం యువతంగా కదలాలి. ప్రతి వార్డు నుంచి కదిలించాలి. ప్రతి ఏ వార్డు వాళ్ళు ఆ వార్డు మీద కాన్సన్ట్రేట్ చేసి అందులో ఉండే యువతి యువకులతో మనకు సంబంధించిన కుటుంబాల్లో ఉండే వాళ్ళ ముఖ్యంగా యువత వదిలేసి కూడా వచ్చిన కాడికి రమ్మనేది కాకుండా ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళని వేదికలో వేసి డిస్కవర్ చేసి మనం కలిసి మాట్లాడి ఆ పరిస్థితి వచ్చిన కాడికి వస్తే అని చెప్పే పరిస్థితులు జరగకూడదు. కార్యక్రమం ఆదుకుంటూ ఉండకూడదు. ఇది DYFI కార్యక్రమం కూడా అని చెప్పి వాళ్ళకు వదిలేదు. పార్టీ సీరియస్ తీసుకోవాలా, పార్టీ వార్డు వార్డులు అట్లా కుటుంబాల్లో యువతను కలవాలా, చెప్పాలా, ఆదరేటట్టు అట్లాగే 23 తారీఖున కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. మనకి ఇంకేమైనా పని ఉంటుందా? వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చింది, ఓకే చెప్పిండు, మనకు హామీ ఇచ్చిపోయింది. మనకు పని ఉంటుందా లేదా?
పని చేతి నిండా ఉంటుంది, పని చేతి నిండా దొరుకుతుంది. ఈరోజు 2 స్కీములు ప్రకటించారు, నేను ఇప్పుడే దానికి చూపించాను. రెండిట్లో ఏంటిది, ఒకటి 200 యూనిట్లలో కరెంట్ ఫ్రీ, 500 రూపాయలకు సిలిండర్. ఎంతమందికి ఇస్తున్నారు 500 సిలిండరు అని ప్రకటన చూస్తే 40 లక్షల కుటుంబాలకు వస్తుంది సిలిండర్. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మన దగ్గర? భారతదేశం, మన తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి పైన కుటుంబాలు ఉన్నాయి. 1 కోటి కుటుంబాలు, 1,02 లక్షలు అంటే 60 లక్షల కుటుంబాలకు 500 సిలిండరు రాదు. ఎట్లా మరి? మనకు పండున్నది, మనకు చేతి నిండా మన ఊర్లో ఇప్పుడు కట్ చేయాలి కదా, సగం కట్ చేయాలిగా, సగం మందికి రాదు. ఇప్పుడు అందరు ఎట్లా ఎదురు చూస్తున్నారు? రైతు బంధు అందరికి ఇచ్చినట్లు సిలిండర్ కూడా అందరికి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా ఎదురు చూస్తున్నారు, నాకు కూడా 500కే సిలిండర్ వస్తుందని.